హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం టీజీ టెట్ ప్రీవియస్ పేపర్ 2 2024 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీకి సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే నోమ్ చామ్స్కీ అందించిన భాషాగ్రహణ పరికరంకి సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1, పుట్టుక తర్వాత సమవయస్కులతో మరియు ఇతరులతో పరస్పర చర్యల కారణంగా ఉత్పన్నమయ్యే పరికరం. ఆప్షన్ 2, భాష అభివృద్ధిలో సహాయపడే ఒక సాఫ్ట్వేర్. ఆప్షన్ 3, విదేశీ భాషను అభ్యసించే సామర్థ్యం. ఆప్షన్ 4, శిశువు భాషను గ్రహించుటకు ఉత్పత్తి చేయుటకు వీలు కల్పించే పుట్టుకతోనే వచ్చే మానసిక సామర్థ్యం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4, శిశువు భాషను గ్రహించుటకు ఉత్పత్తి చేయుటకు వీలు కల్పించే పుట్టుకతోనే వచ్చే మానసిక సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్, యూనివర్సిటీ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకు ఎంపిక కాలేకపోయిన ప్రశాంత్, మా ప్రొఫెసర్లు మా ప్రాంత ప్రజలను ఇష్టపడరు కాబట్టి వాళ్ళు నన్ను సిఫార్సు చేయలేదు అని అన్నాడు. ఇక్కడ ఇమిడి ఉన్న రక్షణ తంత్రం. ఆప్షన్ 1, హేతుకీకరణం. ఆప్షన్ 2, ప్రతిచర్య ఉద్భవం. ఆప్షన్ 3, దమనం. ఆప్షన్ 4, ప్రతిగమనం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1, హేతుకీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే శాంపుల్పై దీర్ఘకాలం పాటు అధ్యయనం చేసే పద్ధతి. ఆప్షన్ 1, సంకీర్ణ వర్గాధ్యయనం. ఆప్షన్ 2, క్రాస్ సీక్వెన్షియల్ అధ్యయనం. ఆప్షన్ 3, అనుదైర్ఘ్య అధ్యయనం. ఆప్షన్ 4, ప్రయోగాత్మక అధ్యయనం. ఈ ప్రశ్న యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3, అనుదైర్ఘ్య అధ్యయనం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో. ఆప్షన్ 1, అభ్యాసకులు అభ్యసన ప్రక్రియలో సమోత్పాదకులు. ఆప్షన్ 2, అభ్యాసకులు నిష్క్రియాత్మక గ్రాహకాలుగా పరిగణించబడతారు. ఆప్షన్ 3, అభ్యాసకుల అవసరాలపై దృష్టి కేంద్రీకరించబడి ఉంటుంది. ఆప్షన్ 4, అభ్యాసకులు సహకారంతో పనిచేస్తారు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2, అభ్యాసకులు నిష్క్రియాత్మక గ్రాహకాలుగా పరిగణించబడతారు. నెక్స్ట్ క్వశ్చన్, బిలియర్డ్స్ బోర్డులో క్యూ బాల్ను సంభాళించడం నేర్చుకున్న పిల్లవాడు బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం ఈ ప్రాతినిధ్య పద్ధతిని ఉపయోగిస్తున్నాడు. ఆప్షన్ 1, చిత్ర ప్రతిమ పద్ధతి. ఆప్షన్ 2, క్రియాత్మక పద్ధతి. ఆప్షన్ 3, ప్రతీకాత్మక పద్ధతి. ఆప్షన్ 4, పూర్వ క్రియాత్మక పద్ధతి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2, క్రియాత్మక పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు ఒక కొత్త భావనను పరిచయం చేయడం కొరకు తన విద్యార్థుల అభ్యసన శైలులను పరిగణలోకి తీసుకున్నాడు. ఇది ఈ బోధనా దశకు సూచిస్తుంది. ఆప్షన్ 1, పోస్ట్ యాక్టివ్. ఆప్షన్ 2, ఇంటరాక్టివ్. ఆప్షన్ 3, ప్రీ యాక్టివ్. ఆప్షన్ 4, ఎగ్జిక్యూషన్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3, ప్రీ యాక్టివ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒకటి అనిర్దేశిక మంత్రణం లక్షణం. ఆప్షన్ 1, కౌన్సిలర్ కేంద్రీకృతం. ఆప్షన్ 2, క్లయింట్ కౌన్సిలర్ కేంద్రీకృతం రెండును. ఆప్షన్ 3, సమస్యపై ఆధారపడి క్లయింట్ లేదా కౌన్సిలర్ కేంద్రీకృతం కావచ్చు. ఆప్షన్ 4, క్లయింట్ కేంద్రీకృతం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4, క్లయింట్ కేంద్రీకృతం. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన మదింపుకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1, పాఠశాల, జిల్లా మరియు దేశంలో విద్యార్థుల నిష్పత్తులను పోల్చడం సాధ్యం కాదు. ఆప్షన్ 2, భావనను తిరిగి బోధించడం లక్ష్యం కాదు. ఆప్షన్ 3, పరీక్ష సమయం ఎక్కువ ఉంటుంది మరియు నియత వాతావరణంలో నిర్వహించబడుతుంది. ఆప్షన్ 4, ఇది సంగ్రహణాత్మక మదింపు తప్ప మరొకటి కాదు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1, పాఠశాల, జిల్లా మరియు దేశంలో విద్యార్థుల నిష్పత్తులను పోల్చడం సాధ్యం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయడానికి సామర్థ్యం లేనప్పుడు ఒక పిల్లవాడు ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయడానికి ఈ పాఠశాలకు బదిలీని కోరుకునే హక్కును కలిగి ఉంటాడు. ఆప్షన్ 1, కేంద్రీయ విద్యాలయ. ఆప్షన్ 2, సైనిక పాఠశాల. ఆప్షన్ 3, పాఠశాల ఖర్చులకై ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం పొందనటువంటి ప్రైవేట్ పాఠశాల. ఆప్షన్ 4, సముచిత ప్రభుత్వ యాజమాన్య పాఠశాల.
ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 సముచిత ప్రభుత్వ యాజమాన్య పాఠశాల. నెక్స్ట్ క్వశ్చన్ NCF 2005 ప్రకారం కళా విద్యా ప్రతి పాఠశాలలో ఈ తరగతి వరకు ఒక సాధనంగాను మరియు తప్పనిసరిగా బోధించే విషయంగా చేర్చబడాలి. ఆప్షన్ 1 6వ తరగతి, ఆప్షన్ 2 8వ తరగతి, ఆప్షన్ 3 5వ తరగతి, ఆప్షన్ 4 10వ తరగతి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 10వ తరగతి. నెక్స్ట్ క్వశ్చన్ వికాసం యొక్క ప్రకృతి పెంపకం సమయంలో ప్రకృతి అనే పదం వీటిని సూచిస్తుంది. ఆప్షన్ 1 జీవ వారసత్వం, ఆప్షన్ 2 సాంస్కృతిక అనుభవాలు, ఆప్షన్ 3 పరిసర అనుభవాలు, ఆప్షన్ 4 సాంఘిక అనుభవాలు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 జీవ వారసత్వం. నెక్స్ట్ క్వశ్చన్ వికాస సూత్రాల ప్రకారం భౌతిక మరియు చలన వికాసం ఎన్ని దశల్లో జరుగుతుంది? ఆప్షన్ 1 1 దశ, ఆప్షన్ 2 4 దిశలు, ఆప్షన్ 3 2 దిశలు, ఆప్షన్ 4 5 దిశలు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 2 దిశలు. నెక్స్ట్ క్వశ్చన్ కోల్బర్గ్ యొక్క నైతిక వికాస ప్రకారం ఈ స్థాయిలో నైతికత బాహ్యంగా నియంత్రించబడుతుంది. ఏ పూర్వ సాంప్రదాయ స్థాయి, బి సాంప్రదాయ స్థాయి, సి ఉత్తర సాంప్రదాయ స్థాయి, డి సార్వజనీన నైతిక ధోరణి. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 ఏ మరియు బి మాత్రమే, ఆప్షన్ 3 సి మరియు డి మాత్రమే, ఆప్షన్ 4 ఏ మరియు సి మాత్రమే. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఏ మరియు బి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ కింది సిద్ధాంతాలలో ఒకటి మేక్ బిలీవ్ ప్లే సంజ్ఞానాత్మక వికాసానికి దోహదపడుతుంది. ఆప్షన్ 1 కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, ఆప్షన్ 2 చామ్స్కీ సహజ సిద్ధాంతం, ఆప్షన్ 3 పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం, ఆప్షన్ 4 వైగోట్స్కీ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్ బట్ ఉచ్చారణ నేర్చుకున్న పిల్లవాడు పుట్ అనే పదాన్ని తప్పుగా ఉచ్చరించాడు. దీనికి కారణం ఆప్షన్ 1 శూన్య అభ్యసన బదలాయింపు, ఆప్షన్ 2 ప్రతికూల అభ్యసన బదలాయింపు, ఆప్షన్ 3 ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు, ఆప్షన్ 4 అనుకూల అభ్యసన బదలాయింపు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రతికూల అభ్యసన బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఒకటి సంజ్ఞానాత్మక రంగానికి చెందినది. ఆప్షన్ 1 నిర్ణయం, ఆప్షన్ 2 చిత్రలేఖన నైపుణ్యం, ఆప్షన్ 3 పరస్పర సంబంధ నైపుణ్యం, ఆప్షన్ 4 సహానుభూతి నైపుణ్యం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 నిర్ణయం. నెక్స్ట్ క్వశ్చన్ ప్రయోగాత్మక అనుభవాలు, అన్వేషణాత్మక అభ్యసనం, ప్రయోగీకరణం, జ్ఞానాన్ని సొంతంగా నిర్మించుకోవడం మొదలైన వాటితో కూడిన బోధనాభ్యసన ప్రక్రియ. ఆప్షన్ 1 యాంత్రిక అభ్యసనం, ఆప్షన్ 2 పాండిత్య అభ్యసనం, ఆప్షన్ 3 ఆంతర్య అభ్యసనం, ఆప్షన్ 4 ఆవిష్కరణ అభ్యసనం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఆవిష్కరణ అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్ పరిపక్వత దీనితో కలిసినప్పుడు వికాసానికి దారితీస్తుంది. ఆప్షన్ 1 అనుకరణ, ఆప్షన్ 2 బహుమతి, ఆప్షన్ 3 వయస్సు, ఆప్షన్ 4 అనుభవం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అనుభవం. నెక్స్ట్ క్వశ్చన్ ప్రోక్సో చట్టం ప్రకారం బాధిత పిల్లల పేర్లు మీడియాలో బహిర్గతం చేస్తే ఆప్షన్ 1 ₹1,00,000 వరకు జరిమానా, ఆప్షన్ 2 3 నెలల వరకు జైలు శిక్ష, ఆప్షన్ 3 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, ఆప్షన్ 4 ₹50,000 వరకు జరిమానా. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 1 సంవత్సరం వరకు జైలు శిక్ష. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఒకటి పిల్లల అభ్యసనానికి సిద్ధంగా లేరని సూచిస్తుంది. ఆప్షన్ 1 అభ్యసనలో ఆసక్తి, ఆప్షన్ 2 ఏకాగ్రత లేకపోవడం, ఆప్షన్ 3 నిరంతర ఆసక్తి, ఆప్షన్ 4 అభ్యసనంతో మెరుగుదల చూపడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఏకాగ్రత లేకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్ ఎలిమెంటరీ స్థాయి విద్యార్థులలో మేధో వికాసాన్ని పెంపొందించడానికి పాఠశాల ఈ విధమైన ఏర్పాట్లు చేయాలి. ఆప్షన్ 1 సముచితమైన మరియు ఉత్తేజపరిచే పరిసరాలను, ఆప్షన్ 2 పోటీతత్వం మరియు శిక్షక పరిసరాలను, ఆప్షన్ 3
భయాన్ని గొలిపే మరియు సవాళ్లతో కూడిన పరిసరాలను. ఆప్షన్ 4 క్రమశిక్షణాత్మక మరియు నియంత్రిత పరిసరాలను. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 సముచితమైన మరియు ఉత్తేజపరిచే పరిసరాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు అతని విద్యార్థుల ప్రతి సరైన ప్రతిస్పందనకు పునర్బలనాన్ని ఇస్తాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపయోగించిన పునర్బలన షెడ్యూల్. ఆప్షన్ 1 నిరంతర పునర్బలనం. ఆప్షన్ 2 చరశీల పునర్బలనం. ఆప్షన్ 3 స్థిర నిష్పత్తి పునర్బలనం. ఆప్షన్ 4 స్థిరకాల వ్యవధి పునర్బలనం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 నిరంతర పునర్బలనం. నెక్స్ట్ క్వశ్చన్, కేవలం ఉద్దీపన మరియు ప్రతిస్పందన మధ్య ఉన్న సంసర్గం ఆధారంగా అభ్యసనాన్ని వివరించని అభ్యసన సిద్ధాంతాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 యత్నదోష అభ్యసనం. ఆప్షన్ 2 కార్యసాధక నిబంధన. ఆప్షన్ 3 శాస్త్రీయ నిబంధన. ఆప్షన్ 4 అంతర్దృష్టి అభ్యసన. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అంతర్దృష్టి అభ్యసన. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలలో బలవంతంగా తన తల్లిదండ్రులచే చేర్పించబడిన ఒక విద్యార్థి పాఠశాలలోని ఉల్లాసవంతమైన పరిసరాలను ఇష్టపడడం ప్రారంభించాడు. అప్పటి నుంచి స్నేహితులు, ఉపాధ్యాయుల సహకారంతో ఆనందం పొందడానికి రోజు పాఠశాలకు హాజరవుతున్నాడు. థార్న్డైక్ యొక్క ఈ అభ్యసన నియమం విద్యార్థి యొక్క ప్రవర్తనను వివరిస్తుంది. ఆప్షన్ 1 సంసిద్ధత నియమం. ఆప్షన్ 2 ఫలిత నియమం. ఆప్షన్ 3 అభ్యసన నియమం. ఆప్షన్ 4 బహుళ ప్రతిస్పందన నియమం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఫలిత నియమం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటి నుండి నిబంధన ప్రక్రియను నేర్చుకోవడంలో సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1 ఇది వాంఛనీయ ప్రవర్తనను నేర్చుకోవడంలో తోడ్పడుతుంది. ఆప్షన్ 2 ఇది అవాంఛనీయ అలవాట్లను తొలగించడంలో సహాయపడుతుంది. ఆప్షన్ 3 ఇది భయాలు మరియు ఫోబియాను పెంచుతోంది. ఆప్షన్ 4 ఇది సరికాని వైఖరులను మార్చుకోవడంలో తోడ్పడుతుంది. ఈ క్వశ్చన్ యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఇది సరికాని వైఖరులను మార్చుకోవడంలో తోడ్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ అంశాలను అనుసరించడం ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థుల కొత్త భావనను అభ్యసించడను పెంపొందించవచ్చు. ఏ ప్రస్తుత మరియు పూర్వభావాల మధ్య సారూప్యతలను నొక్కి చెప్పడం. బి సూత్రాల అన్వయంపై దృష్టి పెట్టడం. సి భావనలను స్పష్టతతో చెప్పడం. సరైన జవాబును ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ, బి అండ్ సి. ఆప్షన్ 2 ఏ అండ్ బి మాత్రమే. ఆప్షన్ 3 బి అండ్ సి మాత్రమే. ఆప్షన్ 4 ఏ అండ్ సి మాత్రమే. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ, బి అండ్ సి. నెక్స్ట్ క్వశ్చన్, రోజర్స్ స్వీయ సిద్ధాంతంలో సంబంధం లేని అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 స్వీయ. ఆప్షన్ 2 అచేతనం. ఆప్షన్ 3 సారూప్యత. ఆప్షన్ 4 అనుకూల దృష్టి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 అచేతనం. నెక్స్ట్ క్వశ్చన్, శిక్షణతో భవిష్యత్తులో ఒక రంగంలో రాణించవచ్చని అంచనా వేసే పరీక్షలు. ఆప్షన్ 1 ఆసక్తి పరీక్ష. ఆప్షన్ 2 వైఖరి పరీక్షలు. ఆప్షన్ 3 సహజ సామర్థ్య పరీక్షలు. ఆప్షన్ 4 ప్రజ్ఞా పరీక్షలు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 సహజ సామర్థ్య పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక 10 ఏళ్ల పిల్లవాడు విద్యాపరంగా అవసరమైన నైపుణ్యాలను పొందడంలో విఫలమవడం వల్ల తను అసమర్థుడు మరియు నిష్ఫలుడు అని భావించాడు. ఎరిక్సన్ మనోసాంఘిక వికాసం యొక్క ఈ దశలో పిల్లవాడు సంక్షోభంలో ఉన్నాడు. ఆప్షన్ 1 శ్రమశీలత వర్సెస్ నూన్యత. ఆప్షన్ 2 చొరవ వర్సెస్ అపరాధం. ఆప్షన్ 3 గుర్తింపు వర్సెస్ పాత్ర గందరగోళం. ఆప్షన్ 4 స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 శ్రమశీలత వర్సెస్ నూన్యత. నెక్స్ట్ క్వశ్చన్, ఒక 10వ తరగతి విద్యార్థి భాషా పాఠ్యపుస్తకాన్ని చదవమని ఉపాధ్యాయుడు చెప్పినప్పటికీ సబ్జెక్టుల పట్ల మక్కువ కారణంగా యాంత్రిక సంబంధ పుస్తకాలను చదువుతున్నాడు. విద్యార్థి యాంత్రిక సంబంధ పుస్తకాలను మాత్రమే చదవడం ఈ రకమైన ప్రేరణను సూచిస్తుంది. ఆప్షన్ 1 బాహ్య. ఆప్షన్ 2 ప్రోత్సాహకం. ఆప్షన్ 3 సాధన. ఆప్షన్ 4 అంతర్గత. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అంతర్గత. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do subscribe to our channel and like this video.